కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించిన మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ సామాజిక సేవా తత్పరులు, దక్షిణాదిన ప్రముఖ చలనచిత్ర నటుడని అన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 152కు పైగా చిత్రాల్లో నటించారని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, 9 సార్లు దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకున్న చిరంజీవి కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలను అందుకున్నారని అడబాల తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అడబాల ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఇక్కడ అందరితో కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి గారు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వయం కృషి, పట్టుదల. ఆయన ఎప్పుడూ కూడా విజయం వస్తే పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు, అలా నిలబడి ఉన్నారు. ఈవేళ కూడా ఆయన ఇప్పటికీ కూడా ఆయన మెగాస్టార్. చిరంజీవి గారి దగ్గర ఆయన సినిమాలో కానీ ఏంటంటే మెయిన్ మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన ఈనాటికి కూడా అదే క్రమశిక్షణ. 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు ఈవేళతోటి. ఈ రోజున కూడా ఆయన అలా ఉన్నారు అంటే కారణం ఆయన క్రమశిక్షణ, ఆయన డైటు, ఆయన యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. సో ఆయన ఇలాగే మరింతకాలం మనందరినీ కూడా రంజింపజేస్తూ మన హృదయాల్లో చిరస్థాయిగా మెగాస్టార్గా నిలవాలని కోరుకుంటూ అందరికీ నాకు అవకాశం